బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. మీకు చికెన్ అంటే బాగా ఇష్టమా? మీరు చికెన్ ప్రియులా? అయితే రేపు చికెన్ని బంద్ చేసుకోండి. అవును, ఎందుకంటే చికెన్ ప్రియులకు చికెన్ షాప్స్ షాక్ ఇచ్చాయి. తెలుగు రాష్ట్రాల్లో రేపు చికెన్ షాపులు బంద్ కాబోతున్నాయి. పౌల్ట్రీ కంపెనీలు మార్జిన్ తగ్గించాయంటూ వాళ్ళు నిరసన వ్యక్తం చేయడం జరుగుతోంది. చికెన్ అమ్మకాల్లో మార్జిన్ పెంచారని డిమాండ్ వినిపిస్తోంది వాళ్ళ దగ్గర నుంచి. తగ్గిన మార్జిన్ పెంచే వరకు నిరవధికంగా బంద్కు పిలుపునివ్వడం జరిగింది. పౌల్ట్రీ కంపెనీలు దిగివచ్చి మాతో ఒప్పందం కుదుర్చుకునేంత వరకు, లేకపోతే మా డిమాండ్స్ను వాళ్ళు ఒప్పుకునేంత వరకు ఈ బంద్ పాటిస్తామంటూ తెలంగాణ చికెన్ షాప్ ఓనర్స్ అసోసియేషన్ ప్రకటించింది. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో భారీగా చికెన్ ధరలు పెరిగిపోయాయి. మీరు చూడొచ్చు ఏ స్థాయిలో చికెన్ రేట్స్ ఉన్నాయని చెప్పి. ఏకంగా బోన్లెస్ చికెన్ అయితే 500కి చేరుకుంది ఏకంగా. అండ్ ఆ తర్వాత స్కిన్లెస్ చికెన్ 340, బాయిలర్ చికెన్ 300, బాయిలర్ కోడి 200. సో ఇప్పటికే రేట్లు పెరిగిపోయి ఉన్నాయి. హ్యాపీగా చికెన్ని తిందామనుకునే మీకు మాత్రం ఇది షాకింగ్ న్యూస్. అవును, ఇప్పటికే చికెన్ షాప్స్ రేట్ పెంచేసిన సందర్భం కూడా మాట్లాడుకున్న పరిస్థితుల్లో ఇప్పుడు రేటు పెంచినప్పటికీ కూడా వాళ్ళ మార్జిన్ విషయంలో చికెన్ షాప్ ఓనర్స్ కాస్త డిమాండ్ చేస్తూ ఉన్నారు. మరి ముఖ్యంగా ఓనర్స్కి సంబంధించి మాట్లాడుకునే క్రమం, తెలుగు రాష్ట్రాల్లో రేపు చికెన్ షాప్ బంద్ పిలుపునివ్వడం జరిగింది. పౌల్ట్రీ కంపెనీలు మార్జిన్ తగ్గించాయంటూ నిరసన వ్యక్తం చేస్తున్నారు. చికెన్ అమ్మకాల్లో మార్జిన్ పెంచాలని వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. మార్జిన్ పెంచే వరకు కూడా నిరవధికంగా బంద్కు వెళ్తామంటూ చెప్పుకొచ్చారు. పౌల్ట్రీ కంపెనీలు దిగి వచ్చే వరకు కూడా బంద్ పాటిస్తామని అంటుంది తెలంగాణ చికెన్ షాప్ ఓనర్స్ అసోసియేషన్. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో భారీగా చికెన్ ధరలు పెరిగిపోయాయి. చికెన్ షాప్కి వెళ్తే ధరలు చురుక్కుమంటున్నాయి. చికెన్ను ముట్టుకుంటే చాలు షాక్ కొడుతోంది ధర. దీంతో ఒక్కసారిగా ఆందోళనకు వెళుతున్న పరిస్థితి. అంటే పెరిగిపోయిన ధరలతో చికెన్ కొనాలంటేనే భయపడిపోతున్న పరిస్థితి. చికెన్ ఎందుకు ఇంకొక 200-300 పెడితే మటన్ వచ్చేస్తుంది కదా, ఇంకాస్త కొంచెం ఎక్కువ పెట్టుకుంటే మటన్కి వెళ్ళిపోవచ్చు కదా, చికెన్తో పోల్చుకున్న మటన్కి వెళ్ళిపోవచ్చు కదా అని చెప్పి ఆల్టర్నేటివ్గా మటన్ వైపు ఆలోచిస్తుంటే అర్థం చేసుకోవచ్చు. బట్ ఇక్కడ చికెన్ షాప్ ఓనర్స్ అంటున్న మాట ఏంటి? మాకు మార్జిన్ విషయంలో ఇష్యూ ఉంది. మార్జిన్ విషయంలో పౌల్ట్రీ కంపెనీలో మాతో డిఫరెన్సెస్ ఉన్నాయి. ఆ డిఫరెన్సెస్ క్లియర్ అయ్యేంత వరకు మేము కంటిన్యూ చేస్తాం, అంటే నిరవధికంగా బంద్కు వెళ్తామంటూ కూడా వాళ్ళు పిలుపునివ్వడం జరుగుతోంది. రేపైతే మాత్రం బంద్కు పిలుపునివ్వబోతున్నారు. అండ్ ఒకవేళ చికెన్ షాప్ ఓనర్స్ కనుక కంటిన్యూ చేస్తే పౌల్ట్రీ రంగం మీద కూడా ఇంపాక్ట్ పడే అవకాశం ఉంటుంది. ఎందుకంటే అది కంటిన్యూస్ ఫ్లో కనుక లేకపోతే వాళ్ళకి ఇబ్బందిగా మారే అవకాశం ఉంటుంది కాబట్టి. సో పౌల్ట్రీ కంపెనీస్ దిగి వచ్చే ప్రయత్నం చేస్తాయా? అట్ ద సేమ్ టైం తెలంగాణ చికెన్ షాప్ ఓనర్స్ అసోసియేషన్ ఏం చేయబోతోంది? ఒకసారి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఈ అంశానికి సంబంధించి తెలంగాణ చికెన్ షాప్ ఓనర్స్ అసోసియేషన్ ఏమంటుందో డీటెయిల్గా ఇన్ఫర్మేషన్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి ప్రశాంత్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. ప్రశాంత్, ప్రస్తుతం 2 తెలుగు రాష్ట్రాల పరిస్థితి గురించి మాట్లాడుకున్నాం. బట్ వడబట్ తెలంగాణలో చికెన్ షాప్ ఓనర్స్ అసోసియేషన్ ఏమంటుంది? ఎన్ని రోజుల పాటు బంద్ వాళ్ళు కంటిన్యూ చేసే అవకాశం ఉంది? ఎటువంటి డిమాండ్స్ వాళ్ళు తెర మీద తీసుకురావడం జరుగుతోంది? ప్రశాంత్. ఇప్పటి వరకు తెలుగు రాష్ట్రాల్లో ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈ పౌల్ట్రీ రంగం ఒకవైపు ఉంది. దాని నుంచి వచ్చే ప్రోడక్ట్ తోని సేల్ చేసుకుంటూ ఈ చికెన్ షాప్ మేనేజర్లు కూడా నడుస్తున్నాయి. సో ఒకవైపు ఈ చికెన్ రేట్లు అన్ని కూడా ఆకాశాన్ని తాగుతున్నప్పుడు సో వ్యాపారం కొంతమేరకు తగ్గుతోంది అని చెప్తున్నారు. రీసెంట్ గా కమర్షియల్ గ్లాస్ బ్లాక్ అయిన తర్వాత హాస్టల్స్ అలాగే పీజీస్ కాస్ట్ ఇవన్నీ కూడా చికెన్ వైపు కాకుండా ఇటు చికెన్ కి ఆల్టర్నేట్ గా ఇటు చేపలు ఇతర వైపు వెళ్తున్నారు. సో అక్కడ ఫస్ట్ మా బేరం పోతుంది. సో రెండో ఆప్షన్ గా ఏంటి జరుగుతుందంటే, ఇప్పుడు ఇంత మేరకు చికెన్ ధరలు వెళ్తున్నప్పటికీ మాకు ఇవ్వాల్సిన మార్జిన్ అయితే మాకు దొరకడం లేదు. అట్లీస్ట్ కిలోకి గతంలో 18 రూపాయల నుంచి 20 రూపాయల వరకు అందించేవారు. ఇప్పుడు అది కూడా మార్జిన్ తగ్గించుకుంటూ కూడా వెళ్తున్నారు. మేము మెయింటెనెన్స్ ఏ విధంగా చేయాలనేది మాత్రం ఇక్కడ షాప్స్ తాలూకా మేనేజ్మెంట్ అయితే కోరుకుంటున్నారు. సో రేపటి నుంచి నిరవధికంగా సమ్మె చేయడానికి కూడా వారు పిలుపునివ్వడం అయితే జరుగుతుంది. మరి దీనికి సంబంధించి పౌల్ట్రీ రంగానికి యజమానులు కావచ్చు, మిగతా వారు కూడా ఎవరు కూడా దీనిపైన ఇంతవరకు స్పందన అయితే రావట్లేదంటూ కూడా ఈ షాప్స్ తాలూకా మేనేజ్మెంట్ అయితే ఇప్పటి వరకు అయితే చెప్తున్నారు. సో వారు ఇక్కడ 2 పద్ధతుల్లో అయితే జరుగుతుందని చెప్తున్నారు. సో అక్కడ పౌల్ట్రీ రంగానికి సంబంధించి అక్కడ ఏదైతే ఆ కోడి తయారైన తర్వాత అక్కడ నుంచి బయటకు వచ్చిన తర్వాత ట్రాన్స్పోర్టేషన్ ఛార్జ్ కావచ్చు, దాని తాలూకా మెయింటెనెన్స్ కావచ్చు, మొత్తం మేమే భరిస్తున్నాము. ఆ పౌల్ట్రీ వారు ఎక్కడా కూడా దీనికి సంబంధించి వారు ఏం పట్టించుకోకుండా వదిలేస్తున్నారు. ఒకవేళ కోడికి ఏమైనా డిసీజ్ ఉన్నా చనిపోయినా సరే ఆ బాధ్యతలు మేమే తీసుకుంటున్నాము, పౌల్ట్రీ వారు తీసుకోవడం లేదంటూ కూడా ఇప్పుడు
చికెన్ షాప్ తాలూకా మేనేజ్మెంట్ అయితే చెప్తున్నారు. సో ఇప్పుడు చికెన్ రేట్లకు సంబంధించి దాదాపు 360 రూపాయలు పైగా చికెన్ ధర వెళ్తోంది. మరి ఈ ధర ఇంత కస్టమర్ వచ్చి కొనడానికి కూడా అంత మేరకు ఆసక్తి చూపకపోవడం, ఇతర ప్రోడక్ట్ల మీదకి వెళ్తూ ఉండడం, సో ఇక్కడ వ్యాపారం తగ్గుతుంది అని కూడా చెప్తున్నారు. మరి మార్జిన్ కనుక పెంచి ఇస్తే వ్యాపారం కొనసాగిస్తాము చికెన్ షాపులకు సంబంధించి, లేకపోతే ఈ షాప్స్ ని కొంత మేరకు మేము నిరవధికంగా షాప్ ని క్లోజ్ చేస్తామంటూ కూడా చెప్పడం అయితే జరుగుతోంది. సో ఒకవేళ ఈ షాప్స్ కనుక క్లోజ్ చేస్తే ఆ పౌల్ట్రీ రంగం పూర్తిగా వాళ్ళు కూడా నష్టపోయే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆ పౌల్ట్రీ రంగంలో తయారైన కోళ్ళు అన్ని కూడా ఫ్లోలో బయటికి రావాల్సిందే. ఎక్కువ రోజులు ఉన్నా సరే ఆ కోళ్ళు బతికే పరిస్థితి కూడా ఎక్కువగా కనిపించదు. ఎందుకంటే ఫాస్ట్ పద్ధతిలో పెంచే కోళ్ళు ఇవన్నీ కూడా ఉంటాయి కాబట్టి, సో చికెన్ కోసం మాత్రమే ఎక్కువగా పెంచే ఈ కోళ్ళన్నీ కూడా ఎక్కువ రోజులు ఉన్నా సరే ఇవి బతికే అవకాశాలు ఎక్కువగా కనిపించవు. రానున్న రోజుల్లో వేసవి కాలం కూడా ఉండబోతోంది. సో హీట్ కూడా పెరిగిపోతోంది. సో ఇలాంటి టైంలో చికెన్ షాప్ ఓనర్స్ తీసుకునే డిసిజన్ కి పౌల్ట్రీ వారు ఏ విధంగా డిసిజన్ తీసుకుపోతున్నారు, వీళ్ళ నిర్ణయానికి కట్టుబడి కింద దిగుతారా, అంటే వీళ్ళ మార్జిన్ రేట్లు పెంచి ఇలిగిస్తారా, లేకపోతే పౌల్ట్రీ వారు అనుకున్న నిర్ణయంతోనే ఉంటారనే దానికి చూడాలి. ఇక్కడ హైదరాబాద్ లో ఈ మాదాపూర్ పరిసర ప్రాంతాల్లో మనం అడిగిన పరిస్థితులు కూడా అడిగాము. అలాంటప్పుడు కూడా వాళ్ళు కీలకమైన అంశాలు అయితే చెప్పారు. సో హైదరాబాద్ లో దొరకకపోయినప్పుడు, హైదరాబాద్ ఓఆర్ఆర్ పరిసరలో కాకపోయినా కర్ణాటక, మహారాష్ట్ర, ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఈ కోళ్ళు తెచ్చుకున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. సో హైదరాబాద్ లో ప్రస్తుతానికి ఓఆర్ఆర్ పరిసర ప్రాంతాల నుంచి మాత్రమే పౌల్ట్రీ నుంచి కోళ్ళు తెప్పించుకుంటున్నాము. సో మరి భవిష్యత్తు ఏ విధంగా ఉండబోతుందంటే, సో ఇక్కడ మాట్లాడిన తర్వాత దీనిపైన పూర్తి స్పష్టత ఇస్తామంటూ కూడా ఇప్పటికైతే చికెన్ షాప్ ఓనర్స్ అయితే తెలుపుతున్నారని చెప్పుకోవచ్చు. సచిన్. రైట్ ప్రశాంత్, ఒక్కసారి మీ లైన్లో ఉండే ప్రయత్నం చేయండి. మరి ముఖ్యంగా 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ పరిస్థితి కంటిన్యూ అవకాశం కనిపిస్తోంది. ఎందుకంటే ఈ డిమాండ్స్కి